హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే వేతన సవరణ అనేది కేవలం ప్రభుత్వ ఉత్తర్వులలో అంటే జీవోలో కనిపించే పొడి అంకెలు మాత్రమే కాదు. ఇది లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల దైనందిన జీవితాలను, వారి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మరియు ముఖ్యంగా వారి కొనుగోలు శక్తిని శాసించే ఒక శక్తివంతమైన ఆర్థిక చక్రం. మనకు అందుబాటులో ఉన్న వనరులు మరియు సమాచారం ఆధారంగా విశ్లేషిస్తే ఒకసారి వేతనం సవరించబడినప్పుడు అది కేవలం ఆ నెల జీతాన్ని మాత్రమే మార్చదు. దశాబ్దాల పాటు ఆ ఉద్యోగి యొక్క భవిష్యత్తును మరియు పదవి విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాలను కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ సంక్లిష్టమైన అంకెల గారడి వెనుక ఉన్న తర్కాన్ని, లాజిక్‌ని మనం చాలా వివరంగా, లోతుగా చర్చించుకోవాలి. ఈ అంకెల ప్రపంచంలోకి వెళ్ళే ముందు అసలు డీఏ లేదా కరువు భత్యం అంటే ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరము. ఒక ఉద్యోగికి ప్రభుత్వం నిర్ణయించిన ఒక స్థిరమైన బేసిక్ పే ఉంటుంది కదా! మరి మళ్ళీ ఈ డీఏను ప్రతి 6 నెలలకోసారి ఎందుకు పెంచుతూ పోతారు? దీని వెనుక ఒక బలమైన ఆర్థిక సూత్రమైతే ఉంది. అదే ద్రవ్యోల్బణం. మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకు 5 ఏళ్ల క్రితం రూ. 100కు వచ్చిన సరుకులు ఈరోజు అదే రూ. 100కు రావు కదా! అంటే ఆ రూ. 100 విలువ పడిపోయింది. ఈ ధరల పెరుగుదల వల్ల ఉద్యోగి జీతం యొక్క విలువ పడిపోకుండా నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం ఇచ్చే ఒక రక్షణ కవచమే ఈ డీఏ. మార్కెట్‌లో ధరలు పెరిగే కొద్దీ దానికి అనుగుణంగా డీఏ శాతం కూడా పెరుగుతూ వెళ్తుంది. అంటే ఒక ఉద్యోగి బేసిక్ పే రూ. 50,000 అనుకుంటే మార్కెట్‌లో ధరలకు అనుగుణంగా ఆ జీతం విలువ తగ్గకుండా అదనంగా ఇచ్చే భరోసానే ఈ డీఏ అనేది. ఇక్కడ మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే రూ. 50,000 అనుకుందాము. గత కొన్నేళ్లుగా ఆ ఉద్యోగికి ప్రభుత్వం 5 విడతల డీఏ పెండింగ్‌లో పెట్టిందనుకుందాము. ఇప్పుడు ఆ 5 విడతల మొత్తం కలిపితే ఒక 20% అయిందని అనుకుందాము. అంటే రూ. 10,000 అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని రూ. 10,000 డీఏను ఆ ఉద్యోగి యొక్క పాత బేసిక్ పే 50,000లో చేసినట్లు ప్రకటించుతుంది. ఇక్కడ చాలామందికి వచ్చే సందేహం ఏమిటంటే, అసలు విలీనం చేయాల్సిన అవసరం ఏమిటి? ఆ 10,000 విడిగానే ఇచ్చేస్తే సరిపోతుంది కదా! ఇదెక్కడి అసలు రాజకీయం మరియు ఆర్థిక ప్రణాళిక దాగి ఉంది. అంటే డీఏ అనేది ఎప్పుడూ మారుతూ ఉండే ఒక తాత్కాలిక భత్యం. కానీ వేతన సవరణ పీఆర్సీ సమయంలో ప్రభుత్వం ఒక కొత్త ఆర్థిక పునాదిని నిర్మించాలనుకుంటుంది. ఆ పాత రూ. 50,000 బేసిక్ పేకి ఈ రూ. 10,000ను శాశ్వతంగా కలిపేయడం వల్ల ఆ ఉద్యోగి యొక్క కొత్త బేసిక్ పే ఆటోమేటిక్‌గా రూ. 60,000 అవుతుంది. దీన్నే బేసిక్ పే కన్సాలిడేషన్ లేదా ఏకీకృతం చేయడం అని అంటాము. ఒకసారి ఇలా విలీనం జరిగిన తర్వాత ఆ రూ. 10,000 ఇకపై డీఏ అని పిలువబడదు. అది బేసిక్ పేలో ఒక శాశ్వత భాగం అయిపోతుంది. మరి దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఇంటి ఉదాహరణ అయితే చెప్పుకుందాము. పాత బేసిక్ పే 50,000 అనేది మీ ఇంటి పునాది అనుకుంటే, పెరిగిన ధరల నుంచి రక్షించుకోవడానికి ఆ పునాదిపై కట్టిన ఒక తాత్కాలిక గది రూ. 10,000 డీఏ అనుకున్నప్పుడు, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఆ తాత్కాలిక గదిని కూడా ప్రధాన ఇంట్లోనే కలిపేసి పునాది విస్తీర్ణాన్ని 60,000కు పెంచుతుంది. అయితే ఇలా కలపడం వల్ల జీతం కొత్తగా పెరిగినట్లేమీ ఉండదు కానీ, ఉన్నదాన్నే కలిపేశారు కదా! మరి అసలైన పెంపు ఎక్కడ వస్తుంది అంటే ఫిట్‌మెంట్‌లోనే. ఫిట్‌మెంట్ అనే పదం రంగంలోకి వస్తుంది ఇక్కడ. డీఏ విలీనం చేసిన తర్వాత ఏర్పడిన ఆ రూ. 60,000 పునాదిపై ప్రభుత్వం ఇచ్చే అదనపు బూస్టే ఈ ఫిట్‌మెంట్. ఇది నిజమైన జీతం పెంపు అంటాము ఫిట్‌మెంట్‌ని. ఉదాహరణకు ప్రభుత్వం 20% ఫిట్‌మెంట్ ప్రకటించిందనుకోండి. ఈ 20%ని పాత 50,000 మీద లెక్కించరు. విలీనం తర్వాత వచ్చిన కొత్త బేసిక్ పే 60,000 మీద లెక్కిస్తారు. అంటే 60,000లో 20% అంటే రూ. 12,000 అవుతుంది. ఇప్పుడు ఆ 60,000 ప్లస్ రూ. 12,000 మొత్తం కలిపితే ఫిట్‌మెంట్ కలిపిన తర్వాత రూ. 72,000 కొత్త బేసిక్ పేకి చేరుకుంటుంది. అంటే పాత బేసిక్ పే 50,000 ఉన్నప్పుడు కొత్త బేసిక్ పే 72,000 అవుతుందన్నమాట ఏకంగా. ఈ విధంగా రూ. 22,000 పెరుగుదల అనేది కనిపిస్తుంది. కాగితం మీద ఈ లెక్కలు చూస్తే చాలా అద్భుతంగా, భారీ లాభంగా కనిపిస్తాయి. కానీ వాస్తవంలో వేతన సవరణ జరిగిన ప్రతిసారి ఉద్యోగులు విధుల్లోకి వచ్చి ఎందుకు నిరసనలు తెలుపుతారు? ఈ భారీ పెంపు వారి బ్యాంకు ఖాతాల్లో ఎందుకు ప్రతిబింబించడం లేదు? ఈ సమస్యను అర్థం చేసుకోవాలంటే మనం అరియర్స్ లేదా బకాయిల గురించి మాట్లాడుకోవాలి.
ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ 5 విడతల రూ. 10,000 ఉన్నాయి కదా! అది ప్రభుత్వం ఈరోజు ప్రకటించి రేపు ఇచ్చేది కాదు. అది గత 2 ఏళ్లుగా ఉద్యోగులకు ఇవ్వకుండా ఆపేసి ఉంచిన మొత్తం. ఉదాహరణకు గత 24 నెలలుగా ఆ డీఏను ఉద్యోగులకు చెల్లించలేదు అనుకుందాం. నెలకు 10,000 చొప్పున 24 నెలలతో రూ. 2,40,000 అవుతుంది. ఇది బకాయి అన్నమాట. ఇది ఒక సామాన్యుడికి ప్రభుత్వం ఇవ్వాల్సిన బాకీ. సాధారణంగా ఈ మొత్తాన్ని నగదు రూపంలో ఉద్యోగి ఖాతాలో వేయాలి. కానీ ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ అంత సానుకూలంగా ఉండదు. ఖజానాపై ఒకేసారి వేలాది కోట్ల భారాన్ని మోయలేక ప్రభుత్వం ఈ బకాయిలను నగదుగా ఇవ్వకుండా నేరుగా కొత్త బేసిక్ పేలో విలీనం చేస్తుంది. అంటే పాత బకాయిలన్నీ కూడా ఈ కొత్త పెంపులో కలిసిపోతాయని చెప్పి చేతులు దులుపుకుంటుంది. ఇది ఉద్యోగులకు చాలా అన్యాయంగా అనిపిస్తుంది. ఒక మధ్య తరగతి కుటుంబంలో పిల్లల కాలేజీ ఫీజులు కట్టాలన్నా, ఏదైనా అత్యవసర వైద్య ఖర్చులు వచ్చినా ఆ రూ. 2,50,000 నగదు చేతిలో ఉంటే ఎంతో భరోసాగా ఉంటుంది. కానీ ప్రభుత్వం ఆ ప్రస్తుత బాకీని ఎగ్గొట్టి భవిష్యత్తులో నీకు పెరిగిన జీతం ఇస్తానులే అని చెప్పడం వారిని తీవ్ర అసంతృప్తికి గురిచేస్తుంది. అందుకే కాగితం మీద 22,000 పెరిగినట్లు కనిపిస్తున్నా తక్షణమే చేతికి అందాల్సిన లక్షల రూపాయల నగదు రాకపోవడం వల్ల ఉద్యోగులు ఆవేదన చెందుతారు. ఇక్కడ బిహేవియర్ ఎకనామిక్స్ ప్రకారం మనుషుల భవిష్యత్తులో పొందే అతిపెద్ద ప్రయోజనం కంటే ప్రస్తుతం చేతిలో ఉండే తక్షణ నగదుకే ఎక్కువ విలువ ఇస్తారు. ముఖ్యంగా ఈఎంఐలు, అప్పులున్న వారికి బకాయిలు రాకపోవడం వల్ల వారి ఆర్థిక ప్రణాళికలన్నీ కుప్పకూలిపోతాయి. అయినప్పటికీ ఈ విలీనం వల్ల దీర్ఘకాలంలో కొన్ని తిరుగులేని లాభాలు గూడా ఉన్నాయి. ఆ నాణేనికి రెండో వైపును కూడా మనము చూడాలి. కొత్త బేసిక్ పే 72,000కు పెరగడం వల్ల ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏ భారీగా పెరుగుతుంది. ఎందుకంటే హెచ్ఆర్ఏ ఎప్పుడూ బేసిక్ పే మీద ఒక శాతంగానే లెక్కిస్తారనమాట. బేసిక్ మీద ఆధారంగా చేసుకొని లెక్కిస్తారు కాబట్టి. మరి బేసిక్ పే పెరిగితే ఆటోమేటిక్‌గా హెచ్ఆర్ఏ కూడా పెరుగుతుంది. అలాగే పదవీ విరమణ సమయంలో కొత్త బేసిక్ పే ఒక వరంలా మారుతుంది. మరి ఒక ఉద్యోగి రిటైర్ అయినప్పుడు అతని ఆఖరి బేసిక్ పే ఆధారంగానే పెన్షన్, గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలనేది లెక్కించబడతాయి. మరి బేసిక్ పే ఎంత ఎక్కువగా ఉంటే రిటైర్మెంట్ లైఫ్ అంత సురక్షితంగా ఉంటుంది. భవిష్యత్తులో వచ్చే కొత్త డీఏలు కూడా ఈ పెరిగిన 72,000 మీదనే లెక్కిస్తారు కాబట్టి కాంపౌండింగ్ ఎఫెక్ట్ ద్వారా జీతం అనేది వేగంగా పెరుగుతుంది. చివరగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, వేతన సవరణ అనేది ఒక అత్యంత సున్నితమైన బ్యాలెన్సింగ్ యాక్ట్. పాత బకాయిలను నగదు రూపంలో చెల్లించి తక్షణ ఉపశమనం ఇవ్వటం, సరైన ఫిట్మెంట్ శాతం ప్రకటించి ఉద్యోగి శ్రమను గౌరవించడం మరియు పెన్షనర్ల ద్వారా దీర్ఘకాలిక భద్రత కల్పించడం ఈ మూడింటికి కలయికే విజయవంతమైన వేతన సవరణ అవుతుంది. ఒకవేళ ప్రభుత్వం చాలా తక్కువగా ఫిట్‌మెంట్ ఇచ్చిందనుకుందాం. 10% అలా ఇచ్చి బకాయిలను కూడా ఎగ్గొడితే అది ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అవుతుంది. ప్రభుత్వం తన బడ్జెట్ పరిమితులను ఉద్యోగుల తమ పెరుగుతున్న జీవన వ్యయాలను బేరీజు వేసుకుంటూ ఒక మధ్య మార్గాన్ని వెతకాలి. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న ఈ కాలంలో ప్రతి 5 ఏళ్లకు ఇలాంటి పొరపాట్లు, కమిషన్ల కోసం నిరీక్షణలు లేకుండా ద్రవ్యోల్బణ సూచికలకు అనుగుణంగా ఆటోమేటిక్‌గా జీతాలు సర్దుబాటు అయ్యే పారదర్శకతను వ్యవస్థ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఉద్యోగులు మరియు ప్రభుత్వం మధ్య నమ్మకం బలపడుతుంది.